అట్లా బాధపడతారు. కానీ ఇప్పుడు ఈ పిల్లగాడు తప్పైందని కూడా చెప్తా అనబట్టే కాళ్ళు మొక్కడానికి పోతే కూడా చక్కగా పట్టించుకోలేదట. అమ్మ కోపం అంతే తీయి, అది పోయేది ఒక చిన్న తీసుకుపోయి అంత ఆగమా, ఇల్లు బాధపడతారు మన బాధ ఏం లేదు. కాదు, మీ అమ్మ చిన్న ఆమెను ఎందుకు తీసుకుపోయిందో నాకు తెలుసు. నేనెక్కడ మంచిగా చూసుకోను అని, అంతే. అది నిన్నే మళ్ళీ నీకేమైంది, నిన్నెందుకంటే నీకోసం తీసుకుపోతుంది. ఈ మొన్న కూడా అట్లా మాట్లాడిందో తెలుసు కదా. ఆమె వండుకుంటుంది ఆడుకుంటుంది అని నేను గట్ల పోయి బట్టలు విండినందుకే మొత్తం అంతా వచ్చి నా మీదకి వచ్చి లొల్లి పెట్టింది. ఇప్పుడు ఎందుకు తీసుకుపోవడం? సరే ఆమె ఉండకపోతే కాకపోతే ఓని కానీ ఇగో అమ్మ కాడ కోపం కొద్దింది కదా, చిన్నతోనే ఆడుకుని ఉంటే కొంచెం కూల్ అవుతుంది. మరి ఏం చేద్దాం, అది కోపం ఆగింది. సరే సరే కానీ అమ్మ వేయిందో లేదో ఆడ బియ్యం ఇట్లా మరి ఉన్నాయా లేవా మళ్ళీ ఒకసారి అయితే చిన్నత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడు. మెల్లగా నువ్వే ఫోన్లలో నచ్చి చెప్పి ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి. చూపిస్తా కానీ మరి ఇప్పుడు తమ్ముడు కూర్చోటి ఏమంటారు వాళ్ళ అమ్మ